హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మనం అయోధ్య యొక్క వీడియోలు చేసుకుంటూ ఉన్నాం కదా, దానిలో భాగంగా ఈ రోజున మనం అయోధ్యలో ఉన్న అతి ప్రాచీనమైన మహాదేవుని మందిరాన్ని దర్శిద్దాం. మేము ఈ మందిరాన్ని శివరాత్రి రోజు దర్శించాము. ఈ స్వామివారు కుశుడు ఎవరైతే రాముడి యొక్క చిన్న కొడుకున్నారో వారు ప్రతిష్ట చేశారని చెప్తారు. ఇక్కడ స్వామి పేరు నాగేశ్వర్ మహాదేవ్ అన్నమాట. ఇది అయోధ్యలో అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటి. ఇక్కడ స్వామి ఒక గుండ్రటి పానవట్టం మీద ఉంటారు. మామూలుగా మనం ఏ ఆలయంలో చూసినా డమరుకం లాంటి పానవట్టం ఉంటుంది. ఇక్కడ వచ్చి గుండ్రటి పానవట్టం మీద ఉంటారు స్వామి. అయితే ఈ ఆలయం చాలా అందంగా తీర్చిదిద్దబడింది. దీన్ని విక్రమాదిత్య మహారాజు పునర్నిర్మించారని చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్వామి వెలవడానికి కారణం ఏంటంటే, ఒకానొక సందర్భంలో కుశుడికి సరయులో స్నానం చేయాలనిపించి వారు సరయు నది తీరానికి వస్తారు. ఆయన స్నానం చేస్తూ ఉంటే వారి యొక్క కంకణం పోయిందని కొంతమంది, భుజకీర్తులు పోయాయని కొంతమంది చెప్తారు. అయితే అవి పోయినప్పుడు అవి ఏమైపోయినాయి అని వెతుకుతారు, వారికి దొరకవు అన్నమాట. అయితే అవి ఎవరి దగ్గర ఉన్నాయో వారిని తిరిగి ఇచ్చే విధంగా, లేదు వారికి హాని జరిగే విధంగా కుశుడు బాణాన్ని వదులుతారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి నాగకన్య, ఎందుకంటే ఈ భుజకీర్తులు అవనియండి లేదు కంకణం అవనియండి ఆ నాగకన్య దగ్గర ఉంటాయన్నమాట. ఆ నాగకన్య ఈ విషయం తెలుసుకొని వారి రాజు అయినటువంటి నాగరాజుకి నాగకన్య చెబుతుందన్నమాట. అప్పుడు స్వామిని ప్రార్థన చేసి ఆ నాగరాజు ఒక వరం తీసుకుంటారు. ఏంటంటే, కుశుడు సంధించినటువంటి బాణం తన యొక్క ప్రజల మీద, అంటే నాగుల మీద పని చేయకూడదు, నాగకన్యకి హాని జరగకూడదు అని ఇక్కడున్న మహాదేవుని నుండి వారు వరం పొందుతారనమాట. ఇది తెలుసుకున్న కుశుడు ఆ నాగకన్య దగ్గరికి వెళ్ళి తన యొక్క కంకణాన్ని తిరిగి ఇచ్చేయమని కోరుకుంటారు. అయితే అప్పుడు ఆ నాగకన్య, లేదు మీరంటే నాకు ఇష్టము, నేను మిమ్మల్ని వివాహం ఆడతానని చెప్పి కుశుడిని ఆ నాగకన్య వివాహం చేసుకుంటుంది. ఒక వృత్తాంతానికి గుర్తుగా కుశుడు మహాదేవుడిని ప్రార్థించి, స్వామి మీరు ఇక్కడే నాగేశ్వర మహాదేవ్ అనేటువంటి పేరుతో కొలువు తీరాలి అని ప్రార్థించడం చేత శివుడు ఈ విధంగా ఇక్కడ కొలువు తీరారనమాట. ఈ శివలింగం కూడా ఎవరు తయారు చేసింది కాదు. కుశుడి యొక్క ప్రార్థన మీదకు స్వామి సరయు నదిలో దర్శనమిచ్చి ఈ విధంగా లింగ రూపంలో దొరికారు కుశుడికి అని చెప్తారు. తర్వాత కుశుడు ప్రాణప్రతిష్ఠ చేసి ఇక్కడ ఆలయం నిర్మించారని కూడా చెప్తారు. ఈ ఆలయంని విక్రమాదిత్య మహారాజు తదనంతరం కొంతమంది పునర్నిర్మాణం చేసి ఈ రోజుకి కాపాడుకుంటూ వచ్చారు. శివరాత్రి రోజున అద్భుతమైనటువంటి ఉత్సవం ఇక్కడ జరుగుతుంది. అండ్ వీళ్ళు మనలాగా ఏ దేవాలయం అంటే ఆ దేవాలయం నుండి ఊరేగింపులో సపరేట్గా రారు. ఊరిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల యొక్క ఊరేగింపులు మొత్తం ఈ నాగేశ్వర మహాదేవ్ ఆలయం దగ్గరికి వస్తాయి శివరాత్రి రోజున. అక్కడ నుండి కలిసి అందరూ ఊరేగింపుగా బయలుదేరుతారు. నెక్స్ట్ నా వీడియోలో ఆ ఊరేగింపు యొక్క వీడియోని కూడా నేను మీకు పెడతాం జరుగుతుంది. కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. శ్రీమాత్రే నమః.